తెల్లవారేలోపే వారి బతుకులు తెల్లారుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామని అనుకునేలోపే ట్రక్కు రూపంలో వచ్చిన ఓ మృత్యు శకటం 22 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు ట్రక్కు ఒకదానికొకటి ఢీకోవడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనం కాగా మరో 5గురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం వచ్చినట్లు బరేలీ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. బరేలీ నేషనల్ హైవేపై ట్రక్కు బస్సు ఢీకొన్నాయని సమాచారం వచ్చిన వెంటనే ఘటనాస్థలికి అంబులెన్స్ పంపించినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటం వల్లే మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా తగలబడింది. అర్ధరాత్రి అందులో నిర్మానుష్య ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సమయానికి మంటలార్పేందుకు ఫైర్ ఇంజన్లు కూడా చేరుకోలేకపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకున్న వారు చేసే ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నపూర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను బరేలీ ప్రభుత్వాసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ठीक सर। ठीक सर। ठीक सर।